దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 15th జూన్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 7 and verse 24. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వెలిచూపును బట్టి చాలాసార్లు కనపడని దాన్ని బట్టి, ఏదైతే కనపడుతుందో దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆ విధంగా కాక నీవు న్యాయమైన తీర్పు తీర్చాలి. I will explain to you. Let me read this in English. Judge not according to the appearance, but judge righteous judgment. ఏంటండి న్యాయమైన తీర్పు? వెలుచూపుని బట్టి కాదు, కనపడుతున్న బట్టి కాదు, నీ కంటికి ఏది కనపడిన దాన్ని బట్టి ఆయన మంచివాడు, ఆయన చెడ్డవాడు అని చెప్పడం కాదు. నీవు ఏ ఏ ఏ జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నావో, ఏ ఆలోచన చేస్తున్నావో ఒక వ్యక్తి గురించి, అందులో న్యాయం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఈ విషయంలో విఫలమవుతున్నాం. ఎందుకు తెలుసండి? మనము మన చూపుతో, మన కనపడని దానితో మనము ఒక 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 అభిప్రాయానికి వస్తున్నాం ఒక వ్యక్తి మీద. వీఆర్ కమింగ్ టు అ కన్క్లూషన్ దట్ దిస్ పర్సన్ ఇస్ దిస్ పర్సన్ ఇస్ దట్. నో, క్లియర్గా దేవుని వాక్యంలో చదువుతున్నాము, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక. తీర్పు ఎప్పుడు న్యాయమైన తీర్పు. దేవునికి స్తోత్రము కలుగును గాక. న్యాయమైన తీర్పు, రైచియస్ జడ్జ్మెంట్ ఏం చేస్తా తెలుసండి? ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసులోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు తీర్చిన తీర్పు న్యాయమైన తీర్పు కాకపోతే, ఆ తీర్పు ఇంకొక పేరుంది తెలుసా? వేషధారుల తీర్పు. ద జడ్జ్మెంట్ ఆఫ్ ద హిపోక్రైట్స్. కనుక జీవితంలో ప్రతిరోజు మనము పరిస్థితులను బట్టి మన అభిప్రాయాన్ని, ఒక తీర్పుగా ఒక అభిప్రాయాన్ని వెల్లడిపరుచుకుంటాం, మనకైనా ఇతరులకైనా. అందులో న్యాయం ఉన్నదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు సిలువ మీదకి ఎక్కక మునుపు అనేకమైన తీర్పులు కూడా వెళ్ళారు ఆ ముందు రోజు. అందులో ఒకటి తప్ప అన్ని అన్యాయమైన తీర్పులు. దేవుడు విధించింది న్యాయమైన తీర్పు. అన్యాయమైన తీర్పుల్లో మనం చూసాం. అసూయను బట్టి, వేషధారణ తీర్పులు చూసాము. అర్థమవుతుందని కోపమును బట్టి తీర్పును తీర్చారు. అంతేగాని నీతి తీర్పు కాదు. అబద్ధ సాక్షులు తీసుకొచ్చారు అన్యాయపు తీర్పు తీర్చుటకు. ఈరోజు చాలామంది వెలుచూపును బట్టి ఒక వ్యక్తిని మీద తీర్పు తీరుస్తారు. ఒక అభిప్రాయానికి ఒక ముద్ర వేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది మనము విశ్వాస సంబంధులమైతే మన అభిప్రాయము నీతి అభిప్రాయమై ఉండాలి. ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరులను మారు మనసులోకి నడిపించేది అయి ఉండాలి. లేనిచో నీవు వేషధారణ చేస్తున్నావు, శాస్త్రులు పరిశ్రయులను పోలి ఉన్నావు. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार, उसमें 7 अध्याय और 24 वचन पढ़ रहे हैं। मुंह देखकर न्याय ना चुकाओ, परंतु ठीक ठीक न्याय चुकाओ. मुंह देखकर एक अभिप्राय में मत आओ। मुंह देखकर हम लोग ऐसे हैं करके एक हमें कंक्लूशन में नहीं आना चाहिए। ठीक कर मतलब धर्म से न्याय करो। जो भी हम न्याय करते हैं उससे उनका लाभ होना चाहिए. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనము ఈ విషయంలో తప్పిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. అంటే నీవు అదే విధిలో ఉండి, అదే తప్పులో ఉండి ఎలా తీరుస్తావు? అర్థమవుతుందండి? అందుకే అక్కడ రాయబడ్డది, నీ కంటిలో దూలాన్ని ఫస్ట్ చూసుకో.
బిఫోర్ యూ లుక్ ఎట్ అదర్స్, లుక్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయమైన తీర్పు తీర్చుటకే మనము దేవుని పిల్లలను పిలబడ్డాము. దేవుని కుమారులు ప్రియ దేవుని బిడ్డలారా తీర్పు తీరుస్తారు న్యాయ విమర్శనలో. కనుక ఈరోజు దేవునికి స్తోత్రం, ఈ విషయంలో మన జీవితాన్ని సరిచేసుకుందాము. న్యాయమైన తీర్పు మరి ఒకసారి వెలుచూపుని బట్టి కానే కాదు. ప్లీజ్ డోంట్ డూ దట్. బయటికి కనపడుతున్న బట్టి ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని నువ్వు చెప్పరాదు. ఆర్ యు అండర్స్టాండింగ్? సమ్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ముఖం చూసి చెప్పేస్తానని చెప్తున్నాను. ముఖం చూసి చెప్పేది అది నీ న్యాయమైన తీర్పు కానే కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొనే నీ బిడ్డలందరూ న్యాయమైన తీర్పు తీర్చుటకు కృప దయచేయండి. న్యాయమైన తీర్పు ఒక వ్యక్తిని కడుతుందయ్యా. న్యాయమైన తీర్పు పాపాన్ని క్షమిస్తుందయ్యా. సహాయం చేయండి అయ్యా. సెలువు మీద యేసు ప్రభువారి మీద న్యాయమైన తీర్పు, తండ్రి మీరు వేసిన న్యాయమైన తీర్పు లోకానికి రక్షణ తెచ్చింది ప్రభా నాయన. ప్రతి ఒక్కరము న్యాయమైన తీర్పులోని దేవుడు ఉండుటకు సహాయం చేయండి. అనారోగ్య వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలు ఆస్వాదించి అన్నింటిలో మీ తోడు దయచేసి వారిని కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. న్యాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు నాయన తండ్రి, అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు, దేవత రక్షకుల జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు అందరూ కూడా దీవిస్తూ న్యాయమైన ఆశీర్వాదాలు వారి మీద, న్యాయమైన తీర్పును వారి మీద ప్రకటిస్తూ వారిని బ్లెస్ చేసినందుకు స్తోత్రం అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి దేవా న్యాయమైన తీర్పు కలిగి పరిచయం చేయటకు సాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మైళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో అకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.